లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ విషయంలో ఆమెకు నిరాశ ఎదురైంది. ప్రస్తుత పరిస్థితిలో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని చెప్పింది కోర్టు. తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌజ్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. వాదనల టైంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పింది. సాక్ష్యాలు, ఇతర ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే అప్రూవర్గా మారిన కొందరిని ఆమె బెదిరించారని, దానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఈడీ. మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని ఈడీ కోరింది. దీంతో ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్టు చేసింది ఈడీ. మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ విషయంలో ఆమెకు నిరాశ ఎదురైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని చెప్పింది కోర్టు. తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌజ్ అవెన్యూలో సిబిఐ స్పెషల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. వాదనల టైంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పింది. సాక్ష్యాలు, ఇతర ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే అప్రూవర్గా మారిన కొందరిని ఆమె బెదిరించారని, దానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఈడీ. మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని ఈడీ కోరింది. దీంతో ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్టు చేసింది ఈడీ. మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.